కలెక్టరేట్లో ఐజీ సత్యనారాయణ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అన్ని ఆధారాలతోనే మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేశామని వెల్లడించారు. లగాచర్ల ఘటనలో ఏవన్గా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని తెలిపారు పోలీసులు. అన్ని ఆధారాలతోనే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు వికారాబాద్ ఐజీ సత్యనారాయణ. 47 మందిని గుర్తించాం, ఇంకా చాలా మందిని గుర్తించాల్సి ఉంది. 21 మందిని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించాం. మిగతా వాళ్ల కోసం 4 టీములతో గాలిస్తున్నామన్నారు. విఠల్, దేవదాస్, గోపాల్ నాయక్, సురేష్, రాజు, విజయ్ ప్రధాన సూత్రధారులన్నారు. 42 మందిని పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వీళ్లలో 19 మందికి భూమి లేదు, సంబంధం లేకుండా 19 మంది ఈ ఘటనలో పాల్గొన్నారు. కుట్రలో భాగంగా ముందస్తు ప్రణాళికతో కలెక్టర్ మరియు అధికారులపై దాడి చేశారని పేర్కొన్నారు. అతి త్వరలో అందరినీ పట్టుకుంటాం. దేవదాస్, సురేష్ దాడిలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. మొన్న జరిగిన లగచర్ల ఇన్సిడెంట్లో 47 మంది అక్యూజ్డ్ని సోఫార్ ఐడెంటిఫై చేయడం జరిగిందండి. అంటే వీడియోల ద్వారా కానీ, అక్కడికి వచ్చిన సోషల్ మీడియా ద్వారా కానీ, ఫొటోస్ ద్వారా కానీ, ప్రత్యక్ష సాక్షుల ద్వారా కానీ ఇంకా చాలామంది ఐడెంటిఫై కావాల్సి ఉంది. ఈ 47లో ఈరోజు వరకు 21 మెంబర్స్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. ఈరోజు 5గురు, మొన్న 16 మంది, నిన్న 16 మంది, ఈరోజు 5గురు. దీంట్లో విశాల్, మహేష్, రమేష్, సాయిలు 4 వ్యక్తులు. ఈ మహేష్ అన్న అతను సురేష్ రాజు యొక్క ఓన్ బ్రదర్. అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డి గారు అనే ఆయన కూడా దీంట్లో సాక్ష్యాధారాలతో, సాంకేతిక సాక్ష్యాధారాలు, మిగతా సాక్ష్యాధారాల మీద ఆయన కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. ఇప్పుడు వరకే 21 మందిని ఈ యొక్క అటాక్కి సంబంధించిన కేసుల్లో రిమాండ్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళ కోసం 4 టీములు గాలిస్తున్నాయి. ముఖ్యంగా సురేష్ రాజు, దేవదాస్, గోపాల్ నాయక్, విజయ్, విఠల్ వీళ్ళందరూ కూడా చాలా ప్రామినెంట్ రోల్గా చేశారు. దీనిలో మా యొక్క ఇన్వెస్టిగేషన్, ఈరోజు వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో సాంకేతిక పరంగా మిగతా ప్రత్యక్ష సాక్షులు, పరోక్షమైన అనాలిసిస్ అన్నీ కూడా చేసిన దాన్ని బట్టి 42 మంది ఫస్ట్ మేము ఐడెంటిఫై చేసిన దాంట్లో 19 మందికి ల్యాండ్ లేదండి. 19 మంది ఈ యొక్క టీజీఐఐసి ద్వారా ఎక్విజిషన్ కోసం కలెక్టర్ గారు, కడా స్పెషల్ ఆఫీసర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు ఏదైతే పబ్లిక్ ఒపీనియన్ కోసం చెప్పారో 19 మంది ఈ యొక్క దాడిలో పాల్గొన్న 19 మందికి ల్యాండ్ లేకపోవడం కానీ, లేకపోతే 1-2 ఎకరాలు ఉన్నా కూడా వాళ్ళు దే ఆర్ నాట్ లూజింగ్, ఆ యొక్క నోటిఫికేషన్లో వాళ్ళు లేరు. సో సంబంధం లేకుండా వచ్చారు వాళ్ళు. అన్నిటికన్నా మించింది ఏంటంటే, ఎవరైతే ఈ మహేష్, సురేష్ రాజ్ అనేవాళ్ళు మెయిన్గా దాడికి కలెక్టర్ గారిని ఒక ట్రాప్ లాగా తీసుకుని వెళ్ళాడు, అతను కూడా దే ఆర్ నాట్ లూజింగ్ ల్యాండ్. సురేష్ రాజు కానీ వాళ్ళ బ్రదర్ ఈరోజు అరెస్ట్ చేసిన మహేష్ కానీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ టీజీఐసి ల్యాండ్ ఎక్విజిషన్లో భూమి కోల్పోవడం లేదు. అసలు ఆ నోటిఫికేషన్లో వీళ్ళది లేదు. 2-3 ఎకరాలు, 3 ఎకరాలు ఎంత ఉందని చెప్తున్నారు కానీ బట్ అది దీంట్లో లూజ్ అవ్వట్లేదు. అయినప్పటికీ వాళ్ళు వచ్చి కలెక్టర్ గారిని ఏదో మాటలు చెప్పి తీసుకెళ్ళటం అనేది మేము ఏదైతే ముందు నుంచి అనుమానిస్తున్నామో ఇది ఒక ముందస్తు ప్రణాళిక, కుట్రలో భాగంగా వీళ్ళు కావాలని చేయడం జరిగింది. అదేవిధంగా లగచర్లలో మేము ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ 57 మందిని అదుపులో తీసుకున్నాం. వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి మొత్తం సోషల్ మీడియా కానీ ఇటు వీడియోగ్రఫీలో చూస్తే మెజారిటీ పీపుల్ లగచర్ల వాళ్ళే, వాళ్ళు ఫార్మర్స్, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు దీంట్లో ఈ దాడిలో పాల్గొకపోగా దాడి చేస్తున్న వాళ్ళని నిలువరించారు. వాళ్ళు ఇట్లా కరెక్ట్ కాదు, కలెక్టర్ గారి మీద ఇట్లా పోలీసుల మీద దాడి చేయడం కరెక్ట్ కాదని. సో ఇవన్నీ కూడా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది. ఈ 3 కేసులు, 25వ తారీఖున ఇంకొక కిడ్నాప్ కేసు, ఈ 4 కేసులు ఫర్దర్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాం. ఇప్పటికే చాలామందిని ఐడెంటిఫై చేసాం. వాళ్ళ కోసం 4 టీంలు గాలిస్తున్నాయి. అతి త్వరలో కూడా అందరినీ పట్టుకోవడం జరుగుతుంది. ఇంకా ఇంకా కొంత టెక్నికల్ డేటా, కాల్ డేటా రావాల్సి ఉంది.
ఇంకా డీప్గా మేము ఎంక్వైరీ చేస్తున్నాం. డ్యూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో మేము ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.